గట్టు సౌత్ ఇండియన్ నైబర్. గట్టు, చింకీ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ సొసైటీలోనే కింద ఫుట్బాల్ ఆడుతూ ఉంటారు. బింగో కూడా వాళ్ళ వెనకాలే పరిగెడుతూ ఉంటుంది. చింకీ గోల్ చెయ్యి చింకీ. ఎస్ గట్టు! చింకీ ఫుట్బాల్ తీసుకోలేకపోతుంది. అప్పుడే మాంటీ ఎదురుగా వచ్చి ఆ ఫుట్బాల్ని మరోవైపుకి కిక్ వేస్తాడు. ఓ నో! ఓ నో! మాంటీ చూడు, నీ వల్ల వెళ్ళి ఆ బాల్ ఆ బాబుకు తగిలింది. అరే, అందులో నా తప్పేముంది? చింకీ ఆ బాల్ని నా వైపు తన్నింది. తప్పు చింకీదే అవుతుంది. అరే, అదంతా వదిలిపెట్టండి. పదండి ఆ బాబు దగ్గరికి వెళ్ళి సారీ చెబుదాము. ఓకే. గట్టు ఇంకా చింకీ, మాంటీ వెళ్ళి ఆ బాబుకి సారీ చెప్దాం అనుకుంటారు. అంతలో వాళ్ళు చూస్తారు, బిల్డింగ్ బయట ఒక కార్ ఇంకా ఒక పెద్ద ట్రక్ ఉంటుంది. చింకీ, ఇక్కడ కార్ ఇంకా ట్రక్ ఉన్నాయి కదా. అలా అనుకుంటూ ఉంటారు. ఆ బాబు గట్టు, చింకీల దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు. వణక్కం. గట్టు ఇంకా చింకీ కన్ఫ్యూజన్లో ఉండడం చూసి మళ్ళీ ఇలా అంటాడు. నా పేరు శివ. వణక్కం. చింకీ, అతను ఏం మాట్లాడుతున్నాడో నాకేం అర్థం కావడం లేదు. అరే, అది మీకు వినపడలేదా? అతను అంటున్నాడు వడాపావ్ అని. అతను మనల్ని వడాపావ్ అడుగుతున్నాడు. ఏంటి? నువ్వు కూడా ఏంటి మౌంటీ? చింకీ, ఇలా చూడు, ట్రక్ లో చాలా సామాను కనిపిస్తుంది. నాకు అనిపిస్తుంది వీళ్ళు మన నైబర్స్ ఏమో అని. ఎగ్జాక్ట్లీ గట్టు. మన న్యూ నైబర్స్ ఎందుకు మనల్ని వడాపావ్ అడుగుతారు? నంగా ఇప్పత ఎంగా వంగి రాకావు. గట్టు, ఇప్పుడేం చేద్దాం? చింకీ, నాకు అనిపిస్తుంది వీళ్ళు వేరే లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నారేమో అని. నేను ట్రై చేస్తాను. హలో, మై నేమ్ ఇస్ గట్టు. తనేమో చింకీ, ఇంకా తను బింగో, తను మాంటీ. ఓహో, గట్టు, అతనికి అర్థమైనట్టుంది. అవును చింకీ, అవును. అప్పుడే శివ వాళ్ళ పేరెంట్స్ బిల్డింగ్ లో నుండి బయటకు వచ్చి శివాని పిలుస్తారు. శివ, ఉల్లవాంగ. పోయిటు వర ఫ్రెండ్స్, బాయ్ బాయ్. శివ వాళ్ళ అమ్మా నాన్నలతో కలిసి బిల్డింగ్ లోపలికి వెళ్ళిపోతాడు. గట్టు ఇంకా చింకీ, మాంటీ తిరిగి వచ్చేస్తారు. లాస్ట్ లో అతను ఏమన్నాడు అర్థం కాలేదు చింకీ. అవును, నువ్వు సరిగ్గా చెప్పావు గట్టు. అతను మనల్ని ఫ్రెండ్స్ అని మాత్రం అన్నాడు. అంటే ఇప్పుడు మనం అతనికి ఫ్రెండ్సా? ఇది మంచిదే కదా చింకీ, ఏమంటావు బింగో? నాకు అనిపిస్తుంది అతను మీ ఇద్దరికన్నా నేనే మంచివాడు అన్నాడు అనిపిస్తుంది. నాతో ఫ్రెండ్షిప్ చేయాలని ఉంది అన్నాడు అనిపిస్తుంది. నాకలా అనిపించడం లేదు మాంటీ. సరిగ్గా చెప్పావు. సరే, అతని వదిలిపెట్టు, మనం ఇంటికి వెళ్దాము. నాన్న కూడా వస్తూ ఉండి ఉంటారు. గట్టు ఇంకా చింకీ ఇంటికి వెళ్తారు. సాయంత్రం అందరూ డిన్నర్ చేస్తున్న సమయంలో గట్టు, అమ్మా నాన్న, మీకు తెలుసా మన సొసైటీలోకి కొత్త వాళ్ళు వచ్చారు. హాహా, నేను కూడా చూశాను. ట్రక్లో చాలా సామాన్లు వచ్చాయి. వాళ్ళు కార్ దగ్గర ఉన్నారు. వాళ్ళు పక్కనే ఉన్న సెకండ్ ఫ్లోర్ బిల్డింగ్ లో ఉన్నట్టున్నారు. అక్కడే ఖాళీగా ఉంది. హా అమ్మా, వాళ్ళు చాలా డిఫరెంట్ అయిన లాంగ్వేజ్ తో మాట్లాడుతున్నారు. ఓ అలాగా, అయితే వాళ్ళు వేరే స్టేట్ వాళ్ళు అయి ఉంటారు. గట్టు చింకి, వాళ్ళు ఏ లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నారు? నాన్న, ఆ లాంగ్వేజ్ మాకు వస్తే కదా మేమేంటో చెప్పడానికి. గట్టు సరిగ్గా చెప్పాడు. మాకైతే కొంచెం కూడా అర్థం కాలేదు. సరే, మీకు అలా జరిగిందా? అవును నాన్న, అలాగే జరిగింది. ఏం పర్వాలేదు పిల్లలు, వాళ్ళిప్పుడు మన నైబర్స్ అయ్యారు కదా. మనకి కూడా తొందరలోనే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాటి అర్థమేంటో కూడా మనకి త్వరలో తెలుస్తుంది. ఓకే నాన్న. గట్టు, చింకీ డిన్నర్ చేస్తారు. ఆ తర్వాత ఒక రోజు గడిచిపోతుంది. మరుసటి రోజు నాన్న గట్టు, చింకీలని స్కూల్కి డ్రాప్ చేద్దాం అనుకుంటాడు. అరే గట్టు, చింకి, త్వరగా రండి, ఆలస్యం చేయకండి. నాన్న, వస్తున్నాం. థ్యాంక్ యూ బింగో. ఇప్పుడు మేము వెళ్తాం మమ్మీ. బాయ్ బాయ్ పిల్లలు. బాయ్ బాయ్ బింగో. బాయ్ మమ్మీ. గట్టు ఇంకా చింకీ నాన్నతో కలిసి స్కూల్కి వెళ్తారు. అమ్మ వాళ్ళని చూస్తూ ఉంటుంది. ఓహో, ఈ పిల్లల వల్ల రోజు ఉదయం త్వరగా పని చేయాల్సి వస్తుంది. కానీ అప్పుడే అమ్మ చూస్తుంది. న్యూ నైబర్ ఆంటీ సెక్రటరీ అంకుల్తో ఏదో మాట్లాడుతూ ఉంటుంది. అరే, వీళ్ళు మన న్యూ నైబర్స్. పిల్లలైతే చెప్పారు వీళ్ళు ఏదో కొత్త లాంగ్వేజ్ మాట్లాడుతున్నారని. కానీ సెక్రటరీ చాలా ఈజీగా మాట్లాడిస్తున్నారు వాళ్లతో.
ఇప్పుడు వెళ్ళి చూస్తాను నేను. అమ్మ ఇంకా బింగో వాళ్ళ దగ్గరికి వెళ్తారు. హలో సార్. హలో. హో హలో వనక్కం. హలో హలో, ఎలా ఉన్నారు మీరు? నేను బాగున్నాను, కానీ తిను మన న్యూ నైబర్ కదా. అవును, వీళ్ళు సుబ్రహ్మణ్యం ఫ్యామిలీ. తమిళనాడు నుండి వచ్చారు వీళ్ళు. తన కవిత సుబ్రహ్మణ్యం. ఓ వావ్, హాయ్ అండి. వనక్కం వనక్కం, నీంగ ఎప్పుడు ఇరుకింగే? ఏంటి? అరే, తను అడుగుతుంది మీరు ఎలా ఉన్నారని. ఓహో అలాగా. నేను బాగున్నాను. అవ సొల్లరింగా నల్ల ఇరక ఆంగో. అరే వా, సెక్రటరీ సార్, మీకు తమిళ వస్తుందా? ఆ, కొంచెం కొంచెం. ఓహో ఓ సరే, అయితే మీరు తనకు చెప్పండి, ఈరోజు నేను తనని డిన్నర్కి పిలుస్తున్నాను. తప్పకుండా చెబుతాను. ఇవాళ ఉంగలా ఏవాత రాత్రి తాపాడుకు విరాయి కువరంగా. థ్యాంక్ యూ సో మచ్, నాకు ఎల్లారుమే వరుము. అలా చెప్పి ఆంటీ వాళ్ళ అపార్ట్మెంట్కి వెళ్ళిపోతుంది. తను చెప్తుంది తప్పకుండా వస్తామని. సరే మంచిదండి, ఈరోజు నేను డిన్నర్ ప్రిపరేషన్ చేస్తా. బాయ్ బాయ్. పద బింగో. హాహా, బాయ్ బాయ్. రాత్రి అమ్మ గట్టు చింకీలతో కలిసి డిన్నర్ ప్రిపరేషన్ చేస్తుంది. కాసేపటి తర్వాత నాన్న కూడా ఇంటికి వస్తారు. మీరు వచ్చేసారా? ఆ, సువాసనైతే చాలా బాగానే వస్తుంది. ఇవాళ డిన్నర్కి ఏం చేశారు? నాన్న, అమ్మ న్యూ నైబర్స్ ని డిన్నర్ కి పిలిచింది. అరే వాహ్, ఇదైతే చాలా మంచి విషయం. హా నాన్న, మేం తెలుసుకున్నాం వాళ్ళు ఏ లాంగ్వేజ్ లో మాట్లాడతారనేది. వాళ్ళు తమిళ్లో మాట్లాడుతున్నారు. అవునా, అయితే వాళ్ళకి ఇంగ్లీషు తప్పకుండా వచ్చి ఉంటుంది. పిల్లలు, మనం వాళ్ళతోని కమ్యూనికేట్ చేయవచ్చు. అది మనకు వాళ్ళు వచ్చిన తర్వాతనే తెలుస్తుంది. ఆ, సరిగా చెప్పావు. డిన్నర్ అయితే రెడీగానే ఉంది కదా? హా, మొత్తం రెడీ. నేను చాలా మంచి డిన్నర్ ప్రిపేర్ చేశాను. అప్పుడే డోర్ బెల్ మోగుతుంది. మేం మేం తెలుస్తాము. గట్టు ఇంకా చింకి వెళ్లి డోర్ తెరుస్తారు. బయట వాళ్ళ న్యూ నైబర్స్ నిలబడి ఉంటారు. వణక్కం. గట్టు ఇంకా చింకి కన్ఫ్యూజన్ అయ్యి ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. అప్పుడే వెనక నుండి అమ్మా నాన్న వస్తారు. అరే పిల్లలు, అంకుల్ ఆంటీ వణక్కం అన్నారు. అంటే హలో అని అర్థం. ఓ వణక్కం అంకుల్ ఆంటీ. గట్టో చింకి, ఇవా శివ సుబ్రహ్మణ్యం. ఇవా నన్ను అక్క కీర్తి సుబ్రహ్మణ్యం. నాన్న, ఇప్పుడు అతను ఏం చెప్పాడు? గట్టు, అతను అతని పేరు చెప్తున్నాడు. అతను శివ సుబ్రహ్మణ్యం, ఇంకా వాళ్ళ అక్క పేరు కీర్తి సుబ్రహ్మణ్యం అని చెప్తున్నాడు. ఓ హలో శివ. హాయ్ కీర్తి అక్క. హలో. మీకు హిందీ వస్తుందా, లేకుంటే ఇంగ్లీష్? హామా తోడి తోడి హిందీ. ఓ, అయితే చాలు, మీకు కొంచెం వచ్చినా చాలు. సరే సరే, లోపలికి రండి. గట్టు చూడు, తను బింగోని క్యూట్ గా ఉన్నాడు అని అంటుంది. సరిగ్గా చెప్పావు చింకి, అది మా పెట్ డాగ్. వెరీ క్యూట్ బింగో. నాన్న చెప్పినట్టే అందరూ లోపలికొస్తారు. ఇంకా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. పాపాడు సీజన్ 2 నల్లడా. ఐ మీన్, ఫుడ్ స్మెల్ ఈస్ వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్. టేస్ట్ కూడా బాగుంటుంది, చూడండి. అమ్మ అందరికీ డిన్నర్ సర్వ్ చేస్తుంది. వావ్ సరిసలింగా, ఫుడ్ టేస్ట్ ఈస్ ఆల్సో వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్. పిల్లలు చూశారు కదా, కమ్యూనికేట్ చేయడం అంత కష్టమేమీ కాదు. రైట్ గట్టు చింకి, నిన్న శివంగు కీర్తికుం నల్ల తెలుగు కట్టుకుడిగా. ఏంటి అంటే దాని అర్థం ఏంటంటే? మీరిద్దరూ శివాకి కీర్తికి తెలుగు చూపించగలరు. చూపించడం కాదు గట్టు, నేర్పించడం. హా, మీరిద్దరూ కలిసి కీర్తి ఇంకా శివాకి తెలుగు నేర్పించమని ఆంటీ చెప్తున్నారు. హాహా, మేము పూర్తిగా ప్రయత్నిస్తాము, కానీ మాకు ఒక షరతు ఉంది. చింకి మాటలు విని శివ ఇంకా కీర్తి కన్ఫ్యూజ్ అయ్యి ఒకరు ముఖం ఒకరు చూసుకుంటారు. షరత్ ఏంటంటే శివ ఇంకా కీర్తి కూడా మాకు తమిళ్ నేర్పించాలి. శివ, కీర్తి, యూ కెన్ ఆల్సో టీచ్ గట్టు చింకి తమిళ్, రైట్? ఓ ఎస్, నంగా సైపి ఇది వెరీ ఈజీ. ఈజీ అంటే సులభం. ఓ, ఈజీ అంటే సులభం అన్నమాట. అయితే తెలుగు నేర్చుకోవటం కూడా చాలా సులభం. గట్టు మాటలు విని అందరూ నవ్వుతారు. లాంగ్వేజ్ వేరైనా సరే అందరూ ఒకరినొకరు కాస్త కాస్త అర్థం చేసుకుంటూ ఉంటారు. గట్టు చింకి, నాను శివంగా స్కూల్ దాగే వరపురం. ఓ వావ్, అయితే చాలా మజా వస్తుంది. వి కెన్ గో టుగెదర్. టుగెదర్ మీనింగ్ ఓరు సిరిందో.
అరిసిరిందు అంటే ఉదయం ఇన్ ద మార్నింగ్. ఎస్ ఫ్రమ్ టుమారో మార్నింగ్ వి విల్ బి రెడీ. ఏ ఎంత మజా వస్తుందో కదా గట్టు. మనం కొత్త లాంగ్వేజ్ నేర్చుకుంటాము, ఇంకా వాళ్ళకి కూడా మనం తెలుగు నేర్పిద్దాము. చింకీ సరిగ్గా చెప్పావు. కాసేపట్లో అందరూ కలిసి డిన్నర్ చేస్తారు. ఇంకా న్యూ నైబర్స్ మళ్ళీ తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. చూసారా పిల్లలు, మనసుతో అనుకుంటే ఎవరినైనా అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. అప్పుడు లాంగ్వేజ్ బ్యారియర్ కూడా అవదు. సరిగ్గా చెప్పావమ్మా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.